మత ప్రచారం అని ఈ మదాసురులు అంటున్నారు కదా, మదాసురులు. ఒక్క మాట నేను అడుగుతా, సరే ఇది మత ప్రచారం రా, దీని మీద నువ్వు కయాని కాలు దువ్వి విషం కక్కుతున్నావు, ఇదేదో నువ్వు సమాజం మీద పెట్టి ఎంతమంది తాగుబోతుల్ని మార్చావురా దౌర్భాగ్యుడా. మనకు ముందున్నటువంటి మన పూర్వులు మన కోసం ప్రాణత్యాగాలు చేసినట్టుగా మనం స్వతంత్రులమే బ్రతకాలని, ఏ బంధకాల్లో మనం ఉండకూడదని, బానిస శృంఖలాలు తెంచడానికి వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టినట్లు, మనందరి ఆత్మల విమోచనార్థమై సాతాను చేతిలో బందీలైనటువంటి మానవ జాతిని విమోచించడానికి భూమి మీదకి వచ్చి తన రక్తంతో ప్రాయశ్చిత్తం చేసి సర్వ మానవ జాతి విమోచనార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసును గూర్చిన శుభవార్త లోకానికి చాటాలి. యేసుక్రీస్తును గూర్చిన శుభవార్త లోకానికి చాటితే ఆత్మ సంబంధమైన బంధకాల్లోంచి బయటపడతాడు, భౌతిక సంబంధమైన బంధకాల్లోంచి కూడా మనిషి బయటపడతాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి మనం తప్పించుకున్నాం, మనం స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం. కానీ కొంతమంది నింపినటువంటి మూఢాచారాల విషయంలో ఇంకా మనం బయటపడలా. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని భయంకరమైన పాపాల్లోంచి ఇంకా మన సమాజం బయటపడలా. అది కొనసాగుతానే ఉంది. కులం విషయం ఒక్కటి తీసుకుందాం. వాన పడుతుందిలేమ్మా, ఓరి నాయన, భూకంపం వచ్చినట్టు చూస్తున్నారు చుట్టూ. స్తోత్రం. నాకెళ్ళి చూడండి, మీ దండం పెడతా, ఇక్కడ ముగెత్తనా. కులం అనే సంఖ్యలు ఇంకా అందరి మనసులు అలానే ఉన్నాయి, అవి తెగల. మొన్న 70 సంవత్సరాల ముసలాడితో మాట్లాడాను నేను, పచ్చిబూతులు మాట్లాడాడు. అంటాడు ఎవరి కులం వాడి గొప్ప అంటాడు. కులం నిజమా అన్నాను నేను. నిజమంటే ఎవరి కులం వాళ్ళ గొప్ప అంటాడు. 70 ఏళ్ళకు తక్కువ లేవు ముసలోడికి, 2 పళ్ళు కూడా ఊడిపోయినట్టున్నాయి. గట్టిగా మాట్లాడుతున్నాడు. కులం మారి పెళ్లి చేసుకున్న వాళ్ళని చండాలంగా తిడుతున్నాడు. నేను అడిగా, యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యో ఇరిగి ఆసుపత్రిలో ఉంటావు, లేదా ఉంటారు నీ వాళ్ళు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత బ్లడ్ కావాలంటారు. ఏ కులం పేరు చెప్పి తెచ్చుకుంటావు రక్తం? ఏ కులం పేరు చెప్పి తెచ్చుకుంటావు రక్తం? నేను ఫలానా క్యాస్ట్ అని చెప్తే బ్లడ్ ఇస్తాడా? గ్రూప్ కదా చెప్పాలి. మరి కులం వేరైనప్పుడు రక్తం ఎందుకు గెలుస్తుంది అని అడిగా. ఏమన్నా చెప్పండి, ఎవరి కులం వాళ్ళ గొప్ప అంటున్నాడు. వాడిని ఏమనాలి? 70 సంవత్సరాల వయసున్న ముదుసలి మూర్ఖుడా. కరెక్టేనయ్యా నువ్వు చెప్పింది, ఆలోచించాల్సిన విషయమే. మనందరం ఒక రక్తం నుండే వచ్చాం. ఈ కులం మతం కొంతమంది కల్పించి విభజించి పాలించున్నట్టుగా మూఢాచారాలు నేర్పారు. ఆ మూఢాచారాలు ఇది కూడా బాగా ఎక్కింది. ఇప్పుడు మీ మనసులోనే చూడండి, అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఫలానా ఏరియా అంతా మీ క్యాస్ట్ వాళ్ళే అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నటిస్తే దేవుడు చూస్తున్నాడు. ఈ ఏరియా అంతా ఫలానా క్యాస్ట్, మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇదంతా మీ వాడే, మీ బంధువు వచ్చి ఇదంతా ఈ మొత్తం ఈ సమాజం అంతా మనవాళ్లే అన్నాడు అనుకో, నీకు ఎట్ట ఉంటుంది? ఏదో తెలియని అంటే కనీసం ఇన్సైడ్ అలాంటి ఫీలింగ్ నీవు కలిగి ఉన్నా ఒక అబద్ధం విషయంలో నువ్వు పరవశిస్తున్నావు. ఒకవేళ నేను అది కలిగి ఉంటే ఒక అబద్ధం విషయంలో నేను కూడా పరవశిస్తున్నాను. ఇద్దరం ఇంకా సంఖ్యలలోనే ఉన్నాం, బయటికి రాలా. మారు మనసు పొందాలి. అప్పట్లో బతకడం కాదు, ఇప్పుడున్న సమాజాన్ని మనం నూతన పరచాలి. లేదా ఆ సంఖ్యలలో లేరా కొంతమంది ఏం ట్రై చేస్తారో క్యాస్ట్ తెలుసుకోవడానికి.
ఏం కష్టపడతారో ఎట్లనన్నా కానీ ఫలానోడి కులం ఏందని తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? హై క్యాస్ట్ అంటే గౌరవించడానికి, లో క్యాస్ట్ అంటే ఇక అతను ఎంత గొప్పోడైనా సరే ఏముంది ఈ కులస్తుడు కదా. ఆ ఆలోచన ఎవడుకున్నా ఒరే సైతానోడా, ఓ సైతాన్ దానా అనాలనిపిస్తుంది నాకు. నేను అనలే. స్తోత్రం. ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు ఇది? ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు? సైన్స్ చెప్తుంది ఏంది? బ్లడ్ టెస్ట్లో తేలింది ఏంది? నువ్వు నమ్ముతున్నదేంది? నా చేతులతో చాలా కులాంతర వివాహాలు చేశా, పెళ్ళిళ్ళు చేశా, వేరే వేరే కులాలు రెండు కలిపి చేశా. నా ఇంట్లో కూడా అదే స్టెప్ తీసుకున్నాను నేను. నా కోపం ఏంటంటే, ప్రేమించామని విచ్చలవిడిగా తిరగటం, ప్రేమించామని తల్లిదండ్రులకు హ్యాండ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అవటం, ప్రేమించుకున్నామని పోలీస్ స్టేషన్లకు అమ్మా నాన్నని పిలిపించడం, సమాజంలో కొంచెం ఇప్పుడు కులం సంగతి పక్కన పెడితే కూతురో కొడుకో ఇలాంటి స్టెప్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా సమాజంలో. వాళ్ళ విలువలను పట్టించుకోకుండా వీళ్ళ ఆనందం కోసం స్టేషన్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుని పిలవటం అనేది నచ్చదు నాకు. మరి ఏం చేయమంటారు అన్నయ్య? మరి వాళ్ళు ఒప్పుకోకపోతే, ఒప్పుకున్న దాకా ఓపిక పట్టు, దేవుని బిడ్డవైతే ప్రార్థించు, అవసరమైతే నీ వంతు కష్టం నువ్వు చెయ్యి. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు, నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. లేదా వాళ్ళ హృదయాలు కదలటానికి ఉపవాస దీక్ష చేయి. అవునా? సహాయ నిరాకరణోద్యమం చేయి, సత్యాగ్రహం చేయి, ఆహార నిరాకరణోద్యమం చేయి. మరి మనకు స్వాతంత్రం రావడానికి సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం చేయలేదా మహాత్మా గాంధీజీ? అట్లాగా వాళ్ళ కనికరం నీ మీదకి వచ్చినట్లు అవసరమైతే దేవునికి ప్రార్థన చేయి, తల్లిదండ్రులు కూడా మనవి చేయి. వాళ్ళ కనికరం, దేవుని కనికరం, మనుషుల కనికరం నీ మీదకి వచ్చేటట్టు అవసరమైతే పొట్టమాడ్చు, నీకంతా ఇదైతే. అంతేగాని బరి తెగించి రోడ్డు ఎక్కి స్టేషన్ కాడికి వెళ్ళి తల్లిదండ్రులకు ఫోన్ చేయించేంత దిక్కుమాలిన స్థితి ఇంకొకటి లేదు. ఇందులో మీరు ఎవరన్నా ఆ పని చేస్తుంటే సిగ్గుపడండి, పశ్చాత్తాపడండి. చేయాలనుకుంటుంటే జాగ్రత్త. చేయాలనుకుంటుంటే జాగ్రత్త. నీకు నేను నా నోటితో శాపవచనాలు పలకూడదు, పలికితే నిజంగానే పోతారు. కాబట్టి నేను పలకను, ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే చెప్పట్లా, ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెబుతున్నా. దాని ఎఫెక్ట్ తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ తెలియని దినాల్లో ఒకవేళ అజ్ఞానంగా అడుగులేస్తే దానికి క్షమాపణ ఉంది. కానీ తెలిసిన ఈ దినాన వాక్యం నేర్చుకుంటున్నావు, భక్తిలో ఎదుగుతున్నావు, చెయ్యొద్దు. కులాంతర వివాహాలు నేను చేశా, చాలా చేశా. అయితే సంస్కారయుతంగా తల్లిదండ్రులు రెండు ఫ్యామిలీలు ముందుకు వచ్చినాయి. మరి మీకు క్యాస్ట్లు ఫీలింగ్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్నా. యేసుక్రీస్తునందు మేమందరం ఒకే రక్త సంబంధికులం. ఆయన రక్తం పంచుకు పుట్టాం, ఆయన రక్తంలో శరీరంలో చేయేస్తున్నాం. సంఘంగా మేమంతా ఒక కుటుంబం, మాకే ఫీలింగులు లేవు అని గౌరవనీయంగా నా ముందుకు వచ్చినప్పుడు 100 పెళ్ళిళ్ళే చేశాం. 1, 2 కాదు, 100 పెళ్ళిళ్ళు చేశాం. కహాని కాదు, రియల్. ఎందుకంటే ఈ కులం గోడని కోల్చాలని నడుంగట్టినాం. కానీ అందరి మైండ్లోకి నల్ల మందులాగా బాగా ఎక్కువ ఉంది కులం. ఇదే కాదు, ఆచార వ్యవహారాల పేరుతో మూఢాచారాలను ఇంకా కొంతమంది కలిగే ఉన్నారు. ఈ యొక్క పక్కన పెడితే
మద్యపానం నుంచి బయటికి రాలా దేశం. ఇంకా ఈరోజు ఎట్లాంటి దుస్థితి వచ్చిందంటే తాగుడు మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు రాజేయుడా మొన్న చెప్పావుగా. తాగుడు మీద 25,000 రాష్ట్రానికా దేశానికా? రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయల మద్యం మీద ఆదాయం అంట. ఏం చేయాలా? దాని మీద వచ్చేంత ఇన్కమ్ మరి దేని మీద రాదంట. అందుకే తాగుబోతాడు అంత గట్టిగా మాట్లాడు, దేశాన్ని చక్రం తిప్పుతున్నారా మేము రాష్ట్రాన్ని అంటున్నారు వాళ్ళు. మేము తాకపోతే మీకు ఫుడ్ లేదంటున్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? తాగుతాననే మాటకి బిల్లు కట్టి వస్తున్నాయా అంటుంటారు. దానికి గవర్నమెంట్కి బిల్లు కట్టి వస్తున్నాయా అంటుంటారు సాయంత్రాన్ని. అదొక పేరు పెట్టుకున్నారు వాళ్ళు. బిల్లు కట్టావా ఎలా అంటే తాగొచ్చావా అని. గవర్నమెంట్కి అమౌంట్ చెల్లించావా, పన్ను కట్టావా, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. వాస్తవమే ఇది 25,000 కోట్ల రూపాయల ఆదాయం మద్యం మీద అంటే దాని మీద వచ్చే ఆదాయం సంగతి కానీ దాని ఎఫెక్ట్ పడి దాని దెబ్బ పడి కుటుంబాలు రోడ్లను పడుతున్నాయి, యవనస్తులు చచ్చిపోతున్నారు, ఆడపిల్లలు ఎలాగో అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని నాశనం అవుతున్నారు. మరో కోణంలో చూస్తే మన నరాల్లో ఉన్న రక్తాన్ని కడుపులోకి దాగినట్టు, మన రక్తాన్ని మనమే పీల్చుకుంటున్నట్టు బయటపడింది ఆ దేశం, రాష్ట్రం రెండు. ఆ బంధకాలు అలానే కొనసాగుతున్నాయి. ఆ బంధకాల్లోంచి వినండి, ఆ బంధకాల్లోంచి సమాజాన్ని బయటికి తీసుకొని రావాలంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు సువార్త సత్యం అందాలి. యేసుక్రీస్తు సువార్తని మత ప్రచారం అని ఈ మదాసురులు అంటున్నారు కదా. మదాసురులు ఒక్క మాట నేను అడుగుతా, సరే ఇది మత ప్రచారం రా, దీని మీద నువ్వు కయాని కాలు దువ్వి విషం కక్కుతున్నావు, ఇదేదో నువ్వు సమాజం మీద పెట్టి ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు రా దౌర్భాగ్యుడా అని నేను అడుగుతున్నా. ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు, ఎంతమంది వ్యభిచారులను మార్చావు, ఎంతమంది నరహంతకుల్ని మార్చావు, ఎంతమంది దుర్మార్గుల్ని మార్చావు, ఎంతమంది మోసగాళ్ళను మార్చావు, ఎంతమంది వంచనలో బతికే వాళ్ళని మార్చావు. ఎవర్రా దేశద్రోహి? నిజమైన దేశద్రోహి ఎవరు? సమాజానికి దీవెనకరంగా సువార్త ప్రకటించి యేసు ప్రభు ప్రేమతత్వాన్ని చూపించి దేవుని వాక్యాన్ని చూపించి చెడుతనం నుంచి కోట్లాది మంది ప్రజలు ఈరోజు మార్చుకున్నారు తమ జీవితాలని. ఇంత మాత్రం దాన్ని ఒక్కదాన్ని చూపించడం నీ చేతగాల? ఏమి నూరిపోస్తున్నావు నువ్వు? తప్పదాగి మందిరాల్లోకి పోయి చర్చిల్లోకి పోయి గొడవ చేయడం నేర్పిస్తున్నావు నువ్వు. చర్చిల్లో జరిగే ప్రార్థనలు ఆటంకపరచడానికి తాగుబోతులను తయారు చేస్తున్నావు నువ్వు. తాగుడు మానిపించడానికి కష్టపడుతున్నావురా మేము. విచ్చలవిడి జీవితంలోంచి జనాన్ని బయటికి తీసుకొని రావడానికి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గతంలో నేను త్రాగుబోతున్నానన్నా, నేను ఇప్పుడు మార్చుకున్నాను, ప్రభు ప్రేమను బట్టి నేను మారాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా 2 చేతులు ఎత్తండి తమ్ముళ్ళారా, నా ఇల్లారా. ఒక్కసారి లేచి నిలబడతారు మీరు. ఏం సిగ్గుపడద్దు, తాగితే లేగు. అది పైకి లేచి నిలబడ్డారు చూడండి. అది ఇంకా బారుకు పోతా ఉంటే కనపడుతుందరా, వెనక లేచి నిలబడ్డారు. అదిగో చేతులు ఎత్తండి నాయలారా, చేతులు ఓపండి. అదిగో వీళ్ళందరూ మారారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సమాజాలు ప్రశాంతంగా ఉన్నాయి. వీళ్ళు అదే తంతులో కొనసాగినట్టయితే వాళ్ళ కుటుంబాలకి, బజార్లకి, సమాజాలకి మనశ్శాంతి ఉండేదా? ఇదిరా క్రైస్తవ్యం అంటే.
ఇదిగో ఈ పక్క సేవకులు లేచి నిలబడ్డారు, వీళ్ళు డ్రింక్ మ్యాన్లే. వామో ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు అయ్యారు, లేకపోతే వీళ్ళు ఎంతమంది నోయనం చేసేవాళ్ళు. ఇటు పక్క సేవకులు ఉన్నారు. నువ్వు ఇక్కడ కూడా ఉన్నారు, ఆయన నాగేశ్వరరావు కూడా. అమ్మో, జీవితాలు మారిపోయినాయి. ఈరోజు మీరు చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? క్రీస్తు సువార్త వల్ల దేశానికి నష్టమా? కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా మారారు సోదరులారా? మీరు ఎలా మారారు? త్రాగుడు నుంచి బయటపడ్డోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి చెప్పండి, ఎలా మారారు మీరు? యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. ఎవరు బలవంత పెట్టలా, గొంతు మీద కత్తి పెట్టలా, బెదిరించలా. దేవుని ప్రేమ అర్థమైంది, సత్యం అర్థమైంది. నా కోసం నన్ను ప్రేమించి నా కొరకై సిలువలో బలైన నా ప్రభు తెలియక బతికి ఆ పాపంలో ఇంక బతకూడదు. సమాజానికి కంటకుడిగా ఒకనాడు బతికా, సమాజానికి సాక్షిగా బతకాలి, ఈరోజు మాదిరిగా బతకాలని నీ అంతటా నువ్వు మార్చుకున్నావు. ఇది క్రీస్తు సువార్త వల్ల జరిగే న్యాయం. ఎవడు దేశద్రోహి? ఎవడు దేశాన్ని కీడు చేస్తుంది? సాంఘిక దురాచారాలను కల్పించి రకరకాల వాటి పేర్లతో తాగుడులో ముంచి లేపుతుంది మీరు. విచ్చలవిడి జీవితంలోనికి వెళ్ళిపోతుంటే చూస్తూ పొళ్ళికిలేస్తుంది మీరు. కన్నీరు గార్చి ప్రార్థన చేసి మనిషితో మాట్లాడి సువార్త చెప్పి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కోసం తన్నులు తిని, తిట్లు తిని, చీత్కారాలు పొంది చీ అనిపించుకొని ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధపడిందిరా క్రైస్తవ్యం. అది సువార్త, అది దేవుడు, అది యేసు. జీవితాలు రక్షణలోకి నడిపించేవాడు దేవుడు అంటే, నాశనం చేసేవాడు కాదు. ఈ బంధకాల్లోంచి బయటపడ్డారు. ఎంతమందికి ఈ సువార్త వ్యాపిస్తుందో వాళ్ళందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు ఒక పాపం నుంచే ఇంకా రకరకాల పాపాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతమంది అని అడిగితే ఇక నాకు ఇప్పుడు సాయంత్రం దాకా అదే పట్టింది. ఇక అన్ని రకాల పరిస్థితుల్లో నుంచి సమాజం ఈరోజు మారి మనుషులుగా సమాజంలో మహానుభావులుగా తిరుగుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు వెళ్తుంటే అందరూ ఇబ్బంది పడ్డారు. ఈరోజు వీళ్ళు వెళ్తుంటే సమాజం వందనాలు పెడుతుంది. అలా వాళ్ళని తీర్చిదిద్దింది ఎవరు? మనం ఎవరికి నమస్కరిస్తాం? దేవుడికి నమస్కరిస్తాం. మరి ఈ మనుషులు రోడ్ల మీద వస్తుంటే వాళ్ళని చూసి వందనాలు చెబుతున్నారు. ఒకప్పటి తాగుబోతులు ఏం చూసి చెబుతున్నారు? మారిన వారి జీవితాలు, వారు నమ్మిన క్రీస్తు వారిలో కనబడినందున వారికి వందనాలు చెప్తాం. తోడగట్టిగా నిజమైన దేశభక్తి మాది. నిజమైన దేశభక్తి మాది. మనుషుల్ని మహానుభావులుగా తీర్చిదిద్దే పనికి మేము పూనుకున్నాం. దానికి మాదిరిగా క్రీస్తుని తీసుకున్నాం. ఆ క్రీస్తునే మిగిలిన సమాజానికి మాదిరిగా చూపిస్తున్నాం. క్రీస్తు తత్వాన్ని, ఆ ప్రేమ తత్వాన్నే మేము చూపిస్తున్నాం సమాజానికి మాదిరిగా. సువార్త ప్రకటిస్తే భయంకరంగా తిట్టడం, ఫోన్లు చేసి అంకచండాలంగా మాట్లాడటం, నీచమైన ప్రవృత్తికి దిగజారటం, హక్కుల ఉల్లంఘన చేయటం, దాడి చేయటం, కొట్టడం, తిట్టడం, చంపటం, ఇది నీ మతం నీకు నేర్పిన సంస్కారం. సహించు, భరించు, శత్రువును కూడా ప్రేమించు, క్షమించు, వాని కోసం ప్రార్థించు అన్నది యేసయ్య నేర్పిన మాదిరి. కాబట్టి ప్రియులారా, మనం దైవభక్తులు మాత్రమే కాదు, దేశభక్తులం కూడా. మన సమాజం ఇంకా చాలా బంధకాల్లో బందీ అయి ఉంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు,
ఇంకా చాలా వరకు చాలా విషయాల్లో స్వాతంత్ర్యం రాలా మనకి. మనందరం నడుం కట్టాలి. ఈరోజు యవనస్తులు గంజాయికి బానిసలు అయిపోతున్నారు చిన్న చిన్న వయసుల్లో. కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. విచ్చలవిడి లైంగిక పాపాన్ని కూర్చున్న భయమే పోయింది, సంస్కారం పోయింది. కానీ క్రీస్తునందు మనకై దేవుడి కృపను బట్టి ఆ సంస్కారం, దైవ భయం, దైవభక్తి ఉన్నాయి. త్రోవ తప్పిపోతున్న సమాజ రక్షణ కోసం ప్రార్థన చేయటం, సమాజానికి మాదిరి ఇవ్వటం, సమాజం మీద దేవుని ప్రభావం పడినట్లు మన వంతు మనం జాగ్రత్తలు తీసుకోవటం, ఆ సత్య సువార్తను అందరిలోనికి వ్యాపింపజేయటానికి మన వంతు మనం ప్రయాసపడటం అనేది ఈరోజు దీక్ష పూనదాం. గతం గతః. ఇంక ముందున్న ఆయుష్కాలంలో, ముందున్న జీవితంలో మన సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ రక్షణ కొరకు, దేవా మా దేశాన్ని దర్శించు, దీవించు, రక్షించు అనే ఒట్టి ప్రార్థనతో ఆగొద్దు. ఆ రక్షణలోనికి ఆత్మలు రావడానికి నీ వంతుగా నువ్వు ఏం చేయగలవో అది చేయి. సువార్త కోసం నీ వంతుగా నువ్వు ప్రయాసపడు. నీకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పాపంలో, శాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తికి సువార్తను అందించు. వాని జీవితం మారిపోతుంది, వాని కుటుంబం దీవించబడుతుంది. వాడి వ్యసనాల్లోంచి బయటపడతాడు, ఒక క్రొత్త జీవితం మొదలు పెడతాడు. క్రొత్త జీవితం. దీనికోసం ఎవరు ఏ విధంగా ప్రయాసపడగలరో, ఏ విధంగా తోడ్పడగలరో ఆ విధంగా తోడ్పాటును అందించాలి. అది తీర్మానం. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు మనకి 2 విధాల స్వాతంత్ర్యం ఇవ్వటానికి. మన అమరవీరులు మన కోసం ప్రాణం పెట్టారు. బ్రిటిష్ దిక్కుమాలిన గవర్నమెంటు పరిపాలనలో నుండి మనల్ని బయటికి తీసుకొని రావడానికి. బ్రిటిషర్లు క్రైస్తవులే కదా అంటారు. ఎవడు చెప్పాడు? క్రీస్తు యొక్క వాక్యాన్ని అనుసరించిన వాడు క్రైస్తవుడు, కానీ బైబిల్ చేతబట్టుకున్నాడల్లా క్రైస్తవుడు అవుతాడా? నరమేధం జరిగించినోడు క్రైస్తవుడు అవుతాడా? అవసరమైతే హతసాక్షిగా ప్రాణం పెట్టి అన్నాడు, కానీ ప్రాణాలు తీమల్లా. వాడెట్ట క్రైస్తవులు అవుతారు? దుర్మార్గాలు చేసిన వాళ్ళు. యేసుప్రభు సిలువ పెట్టుకుంటే, యేసుప్రభు బైబిల్ పట్టుకుంటే వాడు క్రైస్తవుడేనా? కాడు. క్రీస్తు బోధన అనుసరించి బ్రతికిన వాడు, యేసుకు శిష్యుడైన వాడు క్రైస్తవుడు. వాడు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడున్నా సరే క్రిస్టియన్ అనే ఊరక పదం పెట్టుకుంటే క్రిస్టియన్ కాదు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి బ్రతికినవాడు క్రైస్తవుడు. కానీ యేసు ప్రభు బిడ్డని క్రైస్తవుడు అని చెప్పుకుంటే వెచ్చలవిడిగా అడ్డదిడ్డంగా బతికే దిక్కుమాలనోడల్లా క్రైస్తవుడు ఎట్లవుతాడు? కాడు. నా దేశాన్ని ఇబ్బంది పెట్టినవాడు, నా దేశానికి శత్రువు అయిన వాడు నాకు శత్రువు. ప్రపంచం ఎక్కడున్నా సరే క్రీస్తు యేసు శిష్యులు, క్రీస్తు మార్గాన్ని అనుసరించి బ్రతికేటువంటి సహోదరులంతా నా సహోదరులు. సాటి మనిషిని ఏడిపించి, పీడించి వాడి రక్తం తాగేటువంటి దుర్మార్గులు క్రైస్తవులు ఎలా అవుతారు? వాడు ఏ దేశంలో ఉన్నా వాడు పేరు చెప్పుకుంటే క్రైస్తవుడు అవుతాడా? ఒప్పుకోం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.